నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన అందరికీ ఒక అనుమానం రావచ్చు. ఏంటంటే, భారతదేశము కర్మభూమి ఎందుకు అయ్యింది? మిగతా దేశాల్లో అన్నీ మామూలుగా ఉంటే మన భారతదేశమే ఎందుకు కర్మభూమి అంటే, మన భారతదేశంలో కర్మ చేయడం అనేది మనకి సనాతన ధర్మం నుంచి, లేదా హిందూ ధర్మం నుంచి, లేదా మన ఋషులు వేదాల కాలం నుంచి భారతదేశంలో ఈ భూమిలో, భారతదేశం అనే దానికన్నా భారత భూమిలో ఋషులు కానీ, మహాపురుషులు కానీ, గురువులు కానీ జన్మించి వాళ్ళు నడయాడిన ప్రదేశము మన భారతదేశము, భారత భూమి అన్నమాట. అయితే మనం అనుకోవచ్చు, హిందూ మతంలో కానీ, హిందూ దేశంలో కానీ, మన దేశంలో కానీ మన దేవీ దేవతలు అనగా శివుడు, బ్రహ్మ, విష్ణువు, సరస్వతి, దుర్గా, జగన్మాత ఇలాగా వీళ్ళందరూ పుట్టారా అంటే అంటే పరమాత్ముడు పుట్టరు, వాళ్ళ అంశాలు మాత్రమే పుడతాయి. ఇప్పుడు మనకి రాముడు అనేది విష్ణువు యొక్క అంశ. ఆయన ఇక్కడ భారత భూమిలో పుట్టాడు. కృష్ణుడు విష్ణువు యొక్క అంశ, ఆయన పుట్టాడు. ఇలాగా దాన్ని ఇన్కార్నేషన్ అంటాము. ఈ ఇన్కార్నేషన్ తీసుకున్నది విష్ణువు మాత్రమే తప్ప మరొక దేవీ దేవతలు ఇన్కార్నేషను తీసుకోలేదు. అంటే అవతారాలు తీసుకున్నది ఓన్లీ విష్ణుమూర్తి మాత్రమే. అయితే దీనిలో మరి మనకి కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవుడు శివుడు యొక్క అంశ మాత్రమే, అవతారం కాదు. పరమశివుడు కోపంలో ఒకానొక సందర్భంలో, అంటే బ్రహ్మదేవుడు శివుణ్ణి దుర్భాషలాడినప్పుడు ఆయన అహంకారాన్ని అణచడం కోసము శివుడు కోపంతో సృష్టించిన అంశ మాత్రమే కాలభైరవుడు. ఆయన కూడా మన భారతదేశంలో, భారత భూమిలో నడిచాడు. అయితే మిగతా వాళ్ళు మన భూమి మీద నడిచారా అంటే విష్ణు అవతారాలే నడిచాయి. రాముడు నడిచాడు, కృష్ణుడు నడిచాడు, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తరువాత మిగతా మనం లేటెస్ట్గా చూసుకున్నట్టయితే బుద్ధుడు కూడా మన భారత భూమిలో నడిచాడు. ఆయన అంశాలు కాకుండా అవతారాలు మాత్రం మనకి నడిచాయి. అయితే ఇంకా చెప్పుకోవచ్చు, మన దిక్పాలకులు 8 దిక్పాలకులు కూడా మన భారత భూమిలో నడిచారా అంటే వాళ్ళు పుట్టలేదు. పుట్టే అవకాశము ఈ దేవీ దేవతలకి లేదు. వారి అంశాలు మాత్రమే నడయాడాయి అన్నమాట. అయితే ఇంకొక విషయం కూడా చెప్పుకున్నట్టయితే రుద్రగణాలు, 12 ఆదిత్యులు కూడా మనకి జన్మ తీసుకున్న వారు కాదు. వారు సంచరించారే తప్ప భూమి మీద నడవలేదు. భూమి మీద నడిచిన వాళ్ళు మాత్రం వీరు మాత్రమే. అయితే కర్మ అంటే ఏంటంటే, కర్మ చెయ్యని వాడు ఎవ్వరూ ఉండరు. దేవతలు కూడా, దేవుళ్ళు కూడా. కర్మ అంటే ఏంటి? ఒక పని. ఇప్పుడు రాయడం, చదవడం, కూర్చోవడం, చూడడము, ప్రతిదీ ఒక కర్మ కింద. కర్మ అంటే పని అనమాట. అది చెయ్యని వాడు ఎవ్వరూ ఉండరు. దాంతోపాటుగా ఇకపోతే భారతదేశంలో జన్మించిన వాళ్ళు ఎవరు అంటే, ఇందాక చెప్పుకున్నట్టు విష్ణుమూర్తి అంశ కలిగిన పరశురాముడు జన్మించాడు. తర్వాత రాముడు జన్మించాడు, హనుమంతుడు జన్మించాడు. శివుడి అంశ అంటే శివుడి అవతారము అంశ హనుమంతుడు కాబట్టి ఆయన జన్మించాడు. తర్వాత వీళ్ళు కర్మ చేత దేవతలు అయినారు. రాముడు కర్మ చేశాడుగా, అందుకని దేవుడు అయ్యాడు. కృష్ణుడు కర్మ చేశాడు కదా, అందుకని దేవుడయ్యాడు. ఇలాగా పరిపూర్ణమైన అవతారంతో ఉన్న వాళ్ళు, అవతారం వేరు, అంశ వేరు. పరిపూర్ణమైన అవతారంతో భూమి మీద నడిచిన వాళ్ళు, కర్మ చేసిన వాళ్ళు దేవుళ్ళు. మరొక అవతారము వెంకటేశ్వర స్వామి. కలియుగంలో ఆయన సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారము. ఆయన కూడా మన భూమి మీద నడిచాడు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో నడిచి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. అంటే అందుకనే దేవుళ్ళు, ఋషులు అంతమంది మన భూమి మీద నడిచారు కాబట్టే ఆ ఆనవాళ్ళు కూడా మనకి ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి మన భారతదేశము, భారత భూమి కర్మభూమి అయ్యింది. అయితే ఇంకొకటి రకంగా చెప్పుకోవచ్చు, సుమేరియన్సు, జొరాస్ట్రియన్సు, పర్షియన్సు, ఈజిప్షియన్సు, గ్రీకు, రోమను ఇలాంటి వీళ్ళందరూ కూడా మతాల్లో ప్రకృతి యొక్క ఆరాధన అగ్నితో ముడిపడి ఉంది.
అగ్ని లేకుండా ఏ ఆరాధన లేదు. అంటే అగ్ని ఒక అష్టదిక్పాలకుల్లో ఒక దిక్పాలకుడు అనమాట, ఒక దిక్కుని పరిపాలించేవాడు. ఈ రకంగా చూసుకున్నట్టయితే భారత భూమిని మనం కర్మభూమిగా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ పాపపుణ్యాలు అనుభవపూర్వకంగా, అంటే కర్మ అంటే ఏంటి అండి అని మనం ఇందాక అనుకున్నట్టుగా కర్మల్లో 2 రకాలు, పాపకర్మ, దుష్కర్మ. అంటే మంచి సత్కర్మ, దుష్టకర్మ. ఏదో ఒకటి ప్రతి మనిషి చేస్తూ ఉండవలసిందే, అది పాపమైన పుణ్యమైన. దీన్ని బట్టి మనం అవతారాలు తీసుకుంటాము. అవి ఎలా తీసుకుంటాము, ఏది పాపకర్మ ఏది పుణ్యకర్మ అని చెప్పినది, విశ్లేషించినది మన మహా ఋషులు, వేదాలు మనకి అందించాయన్నమాట. అయితే ఇప్పుడు మనకి శంకర భగవత్పాదుల వారు, శంకరాచార్యుల వారు నడిచారు, తీర్థంకరులు నడిచారు, ప్రతి ఒక్క గురుదేవులు మనకి భూమి మీద నడిచారు. ఇంకా మనకి తెలిసిన వాళ్ళు చెప్పుకోవాలంటే షిరిడి సాయిబాబా గారు నడిచారు, దత్తాత్రేయుడు నడిచాడు, సత్యసాయిబాబా నడిచారు. ఇప్పటికిప్పుడు చూసుకుంటే చాలామంది గురువులు మనకి భూమి మీద నడిచారు. ఎందువల్ల నడిచారు అంటే వారు కర్మలని ఆచరించడం కోసం, మన చేత ఆచరింప చేయడం కోసం వారు భూమి మీద నడిచారనమాట. ఇందులో సత్కర్మ దుష్కర్మ ఉంది. ఎవరు ఏ కర్మ చేసుకుంటే ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవించడానికి జరుగుతుంది. అందుకనే మన భారత భూమి కర్మభూమి. కానీ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు భారత భూమిలో కనీసం ఇసుక రేణువుగానైనా జన్మించినా కానీ పరమ పవిత్రము, అందులో మనం పుట్టాము అంటే మనం చాలా అంటే మనకి వీఆర్ బ్లెస్డ్ అని చెప్పచ్చు అనమాట. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అదృష్టం చేసుకునే భారతదేశంలో పుట్టిన వాళ్ళయి ఉంటారు. తర్వాత మిగతా దేశాలకు వెళ్ళడం అనేది వేరే విషయం, కానీ ఇక్కడ పుట్టడం అనేది చాలా అదృష్టము. భారతదేశము కర్మభూమి. ఈ కర్మలు సత్కర్మలు చేసుకుంటే మంచి జన్మ వస్తుంది, దుష్కర్మలు చేసుకుంటే మనకు తెలిసిందే కదా. కానీ ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క సమయంలో కష్టాలు అనుభవిస్తున్నాడు, ఒక్కొక్క సమయంలో సుఖాలు అనుభవిస్తున్నాడు. ఏది శాశ్వతం కాదు. మనం ఏది చేసుకుంటే అదే మనం అనుభవించగలుగుతాము. ఇది మన భారతదేశము కర్మభూమి అనడానికి, దేవుళ్ళు మన భారత భూమిలో నడయాడారు అనడానికి సాక్ష్యాలు కోకొలలు. అయినప్పటికీ ఇంకా మనకి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఏమిటి అనేది మన శాస్త్రజ్ఞులు పరిశీలిస్తూనే ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మనకి ముందు తరానికి అందిద్దాము. నమస్తే.